వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. వ్యవసాయ మోటార్ల దొంగలను పట్టుకున్న రైతు. ఆత్మకూరు డివిజన్ లో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట మాయమవుతున్న వ్యవసాయ మోటార్లు, స్టార్టర్లు. దొంగల బెడతతో బెంబేలెత్తిపోతున్న రైతులు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం ముష్టపల్లి గ్రామానికి చెందిన కౌలు రైతు శివాజీ నాయక్ కు చెందిన వ్యవసాయ మోటార్ను ఇద్దరు వ్యక్తులు అపహరించుకొని బైక్ పై తీసుకెళ్తుండగా వెంబడి నుంచి దొంగలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సిద్ధాపురం చెరువు నుంచి కరివేనాకు వెళ్లి నీటి కాలువకు మోటార్ బిగించుకొని శివాజీ నాయక్ నీళ్లు కట్టుకుంటూ ఉన్నాడు. ఇప్పటికీ 2 మోటార్లు దొంగలించడంతో తరచూ పొలం దగ్గరికి వచ్చి వెళ్తూ వారి కదలికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉన్నాడు. అయినా సరే దొంగలు శివాజీ నాయక్ కళ్ళు కప్పి మోటార్ను అపహరించుకొని వెళ్తున్న సమయంలో శివాజీ నాయక్ వారిని గుర్తించాడు. అప్పుడు వారిని అడ్డగించగా వారి కత్తి చూపించి చంపేస్తామని బెదిరించి బైక్ పై మోటార్ను తీసుకుని పరారయ్యారు. తన మోటార్ను తీసుకెళ్తున్న వారిని వెంబడించి శివాజీ నాయక్ తప్పించుకుని దొంగలు అతివేగంగా వెళ్తూ ప్రమాదశాత్ సైడ్ కాలువలోకి పడిపోయారు. మోటార్ కాళ్ల మీద పడి గాయాలు కావడంతో వారు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. గ్రామస్తుల సహాయంతో ఆత్మకూరు పోలీసులకు సమాచారం అందించగా వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇంతకుముందు పోయిన 2 మోటార్లు, ఈ మోటార్లు మొత్తం స్టార్టర్లు 2 పోయినాయి, తీగలు పోయినాయి. కొడుకులారా మొత్తం మీరు కట్టియాల కొడుకులారు. ఇప్పుడు ఎన్ని మోటార్లు అని మీరు ఇట్లా దొంగులితే ఎన్ని తేవాలరా నేను మీకు కొడుకులారా? ఇప్పుడు కనుక్కునేవాడు సరిపోయింది కొడుకులారా. మీకు కనుక్కుంటే తీసుకొని వెళ్ళిపోతలే కదా లంజ కొడుకులారా మీరు కొడుకులారా. ఎన్ని మోటార్లు అని తేవాలరా మీకోసం నేను కేసు పెడితే ఆడవానేమో రిప్లై లేదు. దొరికినారులే కొడుకులారు. ఇప్పుడు దొరికినారు. ఆ పోయిన 2 మోటార్లు, ఈ మోటార్లు మొత్తం తెచ్చేయాలి కొడుకులారా మీరు. అదే మోటారు తీసుకొని ఇట్లా కట్టంబడి వస్తుంటే బండి నాకు డౌట్ వచ్చేసి ఇక్కడ మన బండి హెడ్లైట్లు ఆపుకొని వచ్చి ఇక్కడ బ్రిడ్జ్ కాడ ఇక్కడ నిలబడిన సైడ్కు నిలబడేసరికి నేను ఇదికి వచ్చేసరికి మళ్ళీ హెడ్లైట్లు వేసి మోటరు 2 మనుషులు పెట్టుకొని పోతున్నారు. ఆపర్రా అంటే ఆపకుంటుంటే కొంచెం దూరం వెంబడించినా ఆపకుంటుంటే నేను కొంచెం ముందర పోయి బండి ఆపిన. వాళ్ళ ముందర వచ్చి నా బండికి కొట్టుకొని నన్ను కింద పడగొట్టి వాళ్ళు కింద పడి ఆ సెంటర్లో ఉన్న మోటార్ పోయి వాళ్ళ కాళ్ళ మీద పడింది. కాళ్ళ మీద పడ్డాన వానికి కాలు ఇరిగింది. కాలు ఇరిగి ఇంకొకడు వచ్చినాడు. వాడు కూర్చొని వాడు మాటినకుంటున్నాడు. పోతా నామినికి వస్తున్నాడు అనమాట. అదే ఇంకా నన్ను ఏమన్నా చేస్తారేమని చెప్పి మన పిల్లలకు ఫోన్ చేసేసరికి ఒకడు ఫస్ట్ మన అన్న, ఇంకొకడు తమ్ముడు వాళ్ళు వచ్చిన తర్వాత మన పిల్లలు నిమజ్జనానికి వచ్చిన పిల్లలు అట్నే ట్రాక్టర్ వేసుకొని చక్కగా వచ్చినారు. నా కాడికి వచ్చేసరికి మన రవణ స్టేషన్కి ఫోన్ చేస్తే అక్కడ నుండి కానిస్టేబుల్ వచ్చి ఫోటో తీసుకొని మోటార్కి, బైకులకు అన్నిటికి ఫోటో తీసుకొని పాయా. మన ఈ సొంత పొలాలు కూడా కాదన్న, మొత్తం కౌలుకు 2 లక్షలు కౌలు గుత్తా. అవి మనం వడ్డీలకు తెచ్చి మరీ ఇట్లా వ్యవసాయం చేస్తుంటే నా కొడుకులు ఇట్లా కాలువలేటి ఇప్పటికి 3వ మోటార్ ఇది ఎత్తుకపోవడం. 2 మోటార్లు ఆల్రెడీ ఎత్తుకుపోయినారు. కానీ ఇలా మీద నాకు డౌట్ రాలేదు. ఫస్ట్లో ఇదే కాలువ బట్టి తిరుగుతూనే ఉన్నారు డైలీ. నాకు డౌట్ రాలేదు. 2 మోటార్లు ఎత్తుకుపోయినా డౌట్ రాలేదు. సరే ఏదో ఫార్మాలిటీ సిద్ధపల్లి వాళ్ళే కదా దగ్గర వచ్చిపోతుంటారులే అని అట్ట అనుకున్నా. ఈ నాయలు ఈ మోటార్ ఎత్తినేసరికి పట్టుకునేసరికి ఆ 2 మోటార్లు కూడా ఈ నాయలు ఎత్తినారు. ఎట్లా అంటే వీళ్ళు డైలీ ఇదే కాలువ బట్టి తిరుగుతుంటారు. అందులో ఆడ ఆపర్రా అంటే కూడా నా మీద కొంచెం అటాక్ చేయడానికి వచ్చినారు. బగ్గితో నన్నే కొట్టి పారిపోవాలని చూసినారు. నన్ను కింద పడగొట్టి నాకు కాలువ చేయి ఇరిగేది. ఎట్లా అంటే ఇంకా నేను పోయి అట్లా సైడ్ కాలువలో పడినా. నా కాలువ చేయి ఇరిగింటే చాలా ఇబ్బంది పడుతున్నాను. అందులో మన కౌలు పొలం కాబట్టి మన పిల్లలకు చాలా ఇబ్బంది అయ్యేది. నాకు కూడా నేను ఉండేది ఒంటిగా ఇట్లా చేనికి వెళ్ళి వస్తుంటా. ఏముంది ఎవడేం చేస్తే నాకు ఇబ్బంది కదా, ఒప్పుకొని ఉంటున్నా. ఎవరెవరు వాళ్ళు గుర్తుపట్టినా అన్న. ఒకడు సుబ్బరాయుడు అని, ఒకడు సిద్ధపల్లి పిల్లోడు, ఎస్సీ పిల్లోడు, మాదిగల పిల్లోడు. ఒక పిల్లోడు వచ్చి అదే యాదవులు అంట, హరి అని ఒక పిల్లోడు. ఆ పిల్లోళ్ళు ఇద్దరు మనకు తెలిసిన పిల్లోళ్ళు ఇట్లా కట్టంబడి తిరుగుతూనే ఉంటారు. వాళ్ళకి ఇక్కడ పొలాలు ఉన్నాయా? పొలాలు 1 సెంటు భూమి కూడా లేదు ఇక్కడ వాళ్ళకు. ఏమంటే సిద్ధపల్లి అంటున్నాం కాబట్టి అప్పుడప్పుడు బాత్రూమ్ వచ్చి ఇట్లా కట్టంబడి వచ్చి చూసుకొని పోతున్నారు. సేమ్ ఇప్పుడు ఏ మోటార్లు అయితే నేను ఏ స్పాట్లో అయితే మోటార్ వేసినో అదే స్పాట్లో 2 మోటార్లు వేసింటి. పోయిన సంవత్సరం 2 మోటార్లు వాళ్ళే తీసినారన్న. ఈ మోటార్ కూడా వాళ్ళే తీసినారు. ఇప్పుడు ఈ మోటారు పట్టుకునేవాడు సరిపోయింది. 1 సెకండ్ నేను లేట్ వచ్చినా కూడా ఈ మోటార్ నాకు దక్కేది కాదు, ఇది పోయేదే. ఒక్కొక్క మోటార్ 16,500. అట్టా 3 మోటార్లు 16,500 లెక్క 3 మోటార్లు జేటెక్ మోటార్లు కొత్తవి తెచ్చేస్తే ఈ నాయన ఇట్లా చేసినారు. వడ్డీకి తెచ్చేసిన 1 మోటార్ కూడా బతకనియకుంటున్నారన్న. మోటార్లు, స్టార్టర్లు, తీగలు 50 దొంగలుకొని పోతున్నారు.